మీ బైబిల్ తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమీ లేక ఉండును. ఒక ముఖ్యమైన మాటను ఇక్కడ గమనించండి. ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకొనున్నట్లు ఈరోజు మరొకసారి మనం తీర్మానం చేయాలి. మనుజాశల ప్రకారంగా నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. మన ఇష్టానుసారంగా నడుచుకొనకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8వ వచనములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మన తలంపులు మన కళ్ళు చూడగలిగినంత దూరం వరకే ఉంటాయి. మనకు కనబడిన పరిధిలోనే మన ఆలోచనలు ఉంటాయి, మన ఆశలు ఉంటాయి. కానీ దేవుని తలంపులు ఆకాశమునకు భూమి ఎంతెత్తుందో అన్ని గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయముకు గోచరము కానివెన్నో ఆయన మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో నీ తలంపులు విడిచిపెట్టి, నీ ప్లాన్స్ విడిచిపెట్టి, నీ యొక్క గురి, నీ యొక్క ధ్యాస విడిచిపెట్టి, దేవా నా కొరకు నీవు కలిగి ఉన్నది ఏదో తెలియజేయని అడిగితే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. అబ్రహాము దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆశీర్వదించబడ్డాడు. అతనితో పాటు వెంబడించబడిన లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. వారు ఎంతగా ఆశీర్వదించబడ్డారంటే కలిసి ఉండలేనంతగా వారి పాడి పంటలు, వారి యొక్క పశు సంపదలు, సొత్తులు, పనివారు విస్తరించిపోయారు. కాబట్టి వారు వేరైపోదాం అనుకున్నప్పుడు సరేనన్నాడు అబ్రహాం. లోతు కన్నులెత్తి చూచి అలా చూసుకొని, అదిగో సొదొమ గొమొర్రా దేదీప్యమానంగా దగదగలాడుతున్న లైట్లు, పట్టణం, అది ఒక సిటీ, ట్విన్ సిటీస్, సొదొమ గొమొర్రా, లైక్ హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా. మీరు ఫ్లైట్లో కిందకు దిగుతున్నప్పుడు ఈ పట్టణాలు చూడాలి. మన చెన్నై కానీ, హైదరాబాద్ కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ, ఇక ఇతర దేశాల్లోకి ఉన్న పట్టణాలు కానీ అలా కిందకు చూస్తే ఎంత దగదగలాడతాయో, ఎన్ని లైట్లు ఉంటాయో, ఎన్ని విధాలుగా ఆకర్షణగా ఉంటుందో. ఇంతకాలం ఎడారులు నడిచాం, ఇంతకాలం ఎక్కడికి పోతున్నామో తెలియకుండా ఈ అబ్రహాము వెంట నడిచాను. ఇప్పుడైనా నేను సెటిల్ అయిపోవాలి ఇక నా జీవితంలో అని అనుకొని తను కన్నులెత్తి చూసి అది బాగుంది, ఆ పట్టణాలు బాగున్నవని సొదొమ గొమొర్రాలను కోరుకున్నాడు. లోతు వలె ఈ రోజున అనేకులు లోకాన్ని ప్రేమిస్తున్నారు. మనుషాశలు, మనుషుడి ఆశ ఏంటి? ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకొందుమా. ఈ మధ్య ఒకరు చెప్పారు, శరీరం ఎప్పుడు కూడా ఆతృత పడుతుంటుందట. ఒకలాంటి ధ్యాస, ఒకలాంటి ఆతృత. దేనికోసం అంటే తిండి, త్రాగటం, తినటం, సెక్స్ అండ్ స్లీప్. శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవాలి ఏదో రీతిగా. అడ్డదారులు పెట్టో, కృత్రిమంగానో, వంకరగానో, కామాతృతతో నిండిపోయి ఏదో విధంగా తమ ఇచ్ఛలు తీర్చుకోవడానికి
అపవిత్రమైన దృశ్యాలు చూస్తూనో, అపవిత్రమైన కార్యాలు మాటలు మాట్లాడుతూనో, అపవిత్రమైన సంబంధాలు పెట్టుకోవటం ద్వారానో ఏదో ఒక విధమైన తృప్తిని సంపాదించుకోవాలని మనుష్యుడు పరిగెడుతున్నాడు. ప్రతి మనుష్యుడు. అది మనుష్య ఆశ, అది శరీరాశ. నిద్రపోవాలి, తినాలి, తాగాలి, శరీరీచ్ఛలు తీర్చుకోవాలనేది లోకంలో ఉన్న వారి యొక్క ప్రతి మనిషి యొక్క ఆశ. ఆ మనుష్య ఆశలను మనం విడిచిపెట్టాలి. ప్రభు సన్నిధికి వస్తున్నప్పటికీ, లోతు అబ్రహాముతోటే ఉన్నప్పటికీ, విశ్వాసముతో పితరుడైన అబ్రహాముతోనే ఉన్నప్పటికీ తన మనస్సులో విశ్వాసం నేర్చుకోలేదు. తన మనస్సులో దేవుడి చిత్తములో ఉన్న ఉత్తమమైనది ఏంటో తెలుసుకోలేదు. ఈ దేశాన్ని విడిచిపెట్టి, నీ ప్రజలను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మన్నప్పుడు అబ్రహాము వెంబడిస్తే ఎంత ఆశీర్వాదం చూశాడో కనులారా చూసిన లోతు తన విషయం వచ్చేటప్పటికీ లోకాశకు చోటు ఇచ్చాడు, మనసాక్షులకు చోటు ఇచ్చాడు. ఈ రోజున అనేక మంది విశ్వాసులు దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు, పేద స్థితిలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చారు, సమస్యల్లో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చారు, ఇరుకు ఇబ్బందులతో ఉన్నప్పుడు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. ప్రభువుని వెంబడించడం వల్ల, ఆయన వాక్యానికి లోబడటం వల్ల, ఆయన ఆలయాన్ని ప్రేమించటం వల్ల ఆశీర్వదించబడ్డారు, దీవించబడుతున్నారు. సర్వసాధారణం. అది ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత నన్ను అందరూ ఘనపరచాలి, నన్ను అందరూ ప్రేమించాలి, నాకు మర్యాద ఇవ్వాలి. ఇది మనుష్యాశ. ఈ నూతన సంవత్సరంలో మనుష్యాశలను విడిచిపెట్టాలి, దేవుని ఉన్నతమైన తలంపులు కనుగొనాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనములో మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం చాలుగా. పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. ఇదే లోకంలో మనుష్య ఆశలు, ఇదే లోకంలో మనుషుడికి సరదా. ఇందులోనే లోకంలో మనుషుడు తృప్తిని కనుగొందామనుకుంటున్నాడు, సంతోషిద్దామనుకుంటున్నాడు. పోకిరి చేష్టలు. రాత్రి తాగేసి ఒక 5-6 యవనస్తులు కారులో అతి వేగంగా కారులో వెళ్తూ ఆ డివైడర్ గుద్దేసి ఆన్ ద స్పాట్లో చనిపోయారట. అదే వాళ్ళకి హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళు ఎంత స్పీడ్. ఈ రోజున మనుషుడికి ఏంటంటే ఎంత వేగంగా నేను వెళ్ళగలనా, దూసుకుపోవాలి ఏదైనా సరే. అది వాహనాల విషయమైనా, అది నిర్ణయాల విషయమైనా, అది ఏది చేయాలనుకున్నా ఆగి ఆలోచించటం కానీ, ఆగి దేవుని చిత్తం ఎరగటం కానీ లేకుండా మనుష్యుడు ఆతృత పడుతున్నాడు, పరుగులెడుతున్నాడు. పోకిరి చేష్టలు, దురాశలు. మనుషుడికి దురాశ, పక్కవారిది సంపాదించాలనే ఆశ, ఎక్కువ సంపాదించాలనే ఆశ, అడ్డదారుల్లో సంపాదించాలనే ఆశ, మోసం చేసి సంపాదించాలనే ఆశ, అవతల వాడిని కొట్టి మనం సంపాదించుకోవాలని దుర్బుద్ధి. ఇది లోకంలో ఉన్నటువంటి ఆశలు. మద్యపానము. ఈరోజు మద్యపానము ఎంత విస్తరించిపోతుందో చూస్తే, ఎన్ని కొత్త కొత్త చట్టాలు తెచ్చినా సామాన్యమైన మనుషుడు కానీ, అటు ధనవంతులు కానీ అవడానికి కారణమైన, కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి కారణమైన, శరీరాలు రోగాలతో నిండిపోవడానికి కారణమైన, అప్పుల కూపంలో ఒక వ్యక్తి పడిపోవడానికి మూల కారణమైన మద్య నిషేధం ఎందుకు చేయరు? ఎందుకంటే మనిషి ఆశ. మనుషుడు అన్నం లేకపోయినా బతకగలను కానీ తాగుడు లేకుండా బతకలేను అనేవాళ్ళు ఈ రోజున ఎందరో ఉన్నారు. మద్యపానము మనుష్యుడు హృదయాన్ని మత్తుతో నింపుకొని, మనసాక్షిని చంపుకొని తన ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, ఆటలు పాటలు, తన్నుకోటాలు, గుద్దుకోటాలు. ఎవరు మూవీ తీసినా, ఏ మూవీ తీసినా, ఏ స్టోరీ ఉన్నా అందులో కనబడేవి, వినబడేవి ఇవే. తరతరాలుగా మనుష్యుడు ఈ కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలకు చోటిచ్చి వాటికి ఆకర్షితుడవుతున్నాడు. గంటలు గంటలు సమయాన్ని వృధా పరుచుకుంటూ ఉన్నారు.
ఫిక్షన్ అంటారు వీటిని, కల్పితాలు. అవన్నీ కూడా కల్పితమైన పాత్రలతో ఈ రోజున సీరియళ్ళు, ఎంతోమంది సీరియల్స్కి, టీవీ సీరియల్స్కి అడిక్ట్ అయిపోతున్నారు. ఇది మనుషాశలు ఎక్కువ మంది చూస్తున్నారు అలాంటి వాటిని. కాబట్టి వాళ్ళు అంతగా వాటిని అభివృద్ధి పరచగలుగుతున్నారు, అంతగా వాటి కొరకు ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఈ రోజున దేవుని బిడ్డవైతే నీవు ఈ మనుషాశల నుంచి విడిపించబడాలి. చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకున్నటకు, అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే. ఇక చాలు నాయనా ఈ మద్యం, ఇక చాలు నాయనా ఈ మనుషాశలు, ఇక చాలు తండ్రి ఈ పోకిరి చేష్టలు, ఇక చాలు నా జీవితంలో ఈ అనవసరమైన వాటి వరకు పరిగెత్తటం అని ఈరోజు ఒక తీర్మానం చేయవలసి ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన సొంత ఇష్టానుసారంగా నడుచుకుంటాడో, ఒక ఎదుట సరిగా కనబడు మార్గం కలదు, తుదకది మరణమునకు దారి తీయను. నీ దృష్టిలో నువ్వు బాగున్నట్టు అనిపిస్తుంది, నువ్వు చేసేది కరెక్ట్ అనుకుంటావు నువ్వు, కానీ దాని అంతం భయంకరమైనదని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నీ తలంపులు ఒక ఇల్లు కట్టుకోవాలని, అంతే. నీ తలంపులు వీసా తెచ్చుకొని దేశానికి వెళ్ళి పని చేసుకోవాలని, నీ తలంపులు నువ్వు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, నీ తలంపులు ఏంటంటే లోకంలో ఆస్తులు సంపాదించుకోవాలని. కానీ దేవుడి తలంపులు ఆకాశానికి భూమి ఎంత ఎత్తుందో అంత ఎత్తైన తలంపులు. లోతు తన తలంపుల ప్రకారం సొదొమ గొమొర్రాలు కోరుకున్నాడు. అయితే అబ్రహాం ఏం చేశాడో తెలుసా? అందుకే బైబిల్ చదవాలండి, బైబిల్ మళ్ళీ మళ్ళీ చదవాలి. కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకోండి, బైబిల్ని క్రమంగా చదవటం అభ్యాసం చేసుకోండి. 13వ అధ్యాయం ఆదికాండము 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. దేవుడిచ్చింది ఎలాగుంది, ఈయన కోరుకుంది ఎలాగుంది? లోతు కోరుకున్నది ఒక ప్రాంతం. లోతు కోరుకున్నాడు, ఇష్టానుసారంగా వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము కోరుకోలా. అబ్రహాము నిలబడ్డాడు, నువ్వు నాకు ఏది ఇస్తే అది తీసుకుంటా. ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళి అది ఇది అని అడుగుతాం, కానీ నువ్వు ఏది ఇస్తావు అది ఈయనైనా నేను తీసుకుంటానని ఎందుకు అడగం? నువ్వు అడిగితే సంకుచితమైన వాటిని అడుగుతావు, ఆయన ఇస్తే ధారాళంగా ఇస్తాడు. అబ్రహాం నిలబడితే ప్రభు అన్నాడు, నీ కన్నులెత్తి ఎక్కడ చూడమన్నాడండి? అదిగో ఆ మూల గుడిసి నీకు ఇస్తానన్నాడా? ఇదిగో ఈ మూల బిల్డింగ్ నీకు ఇస్తానన్నాడా? ఆ ఫ్లాట్లో 3వ అంతస్తు నీదే పొరా అన్నాడా? ఏమన్నాడండి? ఏమన్నాడు? నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరము, దక్షిణము, పడమర, తూర్పు చూడు. ఎడు చూడమన్నాడు? ఎడు చూడమన్నారండి? NEWS ఏమవుద్దండి? నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. ఏమిస్తాడంటున్నాడు దేవుడు నీకు? ఏమిస్తాడంటున్నాడండి? ఇది నీది, ఇటు చూడు, అటు చూడు, అటు చూడు, ఇటు చూడు. నీ కన్నులతో నీవు చూసినదంతా చదవండి అక్కడ. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానమునకు 3 సంవత్సరాలు ఇస్తానన్నాడా? లీజుకు తీసుకున్నాడా? 99 సంవత్సరాలు లీజు తీసుకొని నాదే అంటారు కొంతమంది. ఎంతకాలం ఇస్తానన్నాడు? సదాకాలం ఇచ్చేదను. దేవుడిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం అండి. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. ఆయన ఏది ఇచ్చినా మనకు టెంపరీగా ఇచ్చేవాడు కాదు. ఆయన మనకిచ్చింది సదాకాలము, యుగ యుగములు, తరతరములు ఆయనతో కూర్చుండే భాగ్యాన్ని మన కొరకు సంపాదించాడు. నువ్వు కోరుకుంటే కొంచెమే కోరుకుంటావు, దేవుడిస్తే ధారాళంగా ఇస్తాడు. దేవా, నీ చిత్తం నా బ్రతుకులో చెప్పు. నువ్వు వెళ్ళమన్న చోటకు నేను వెళ్తాను, నువ్వు ఉండమన్న చోట నేను ఉంటాను, నువ్వు చెయ్యమన్న పని నేను చేస్తాను, నీకు ఇష్టడుగా నేను ఉంటాను అని నీవు సమర్పించుకున్న రోజు నీవు ఆశీర్వదించబడతావు. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తాను,
నిన్ను శపించిన వారిని శపిస్తానని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో సంకుచితమైన స్వభావం కలిగి ఉండకండి. నీ హృదయం ఆశించిన ఆశలు కోరుకోకండి. దేవుడి తలంపులు, దావీదన్నాడు, నీ తలంపులు లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా లేక లేక గర్భవతి అయిన ఒక తల్లిని ఆ భార్యాభర్తలు బిడ్డ పుడతాడన్న ఆతృతలో 8వ నెల 7వ నెల గర్భవతిగా ఉన్నప్పుడే ఆ పుట్టబోయే బిడ్డకు షాపింగ్ చేస్తారంట. పుట్టిన బిడ్డకు కాదు, పుట్టబోయే బిడ్డకు ఉయ్యాళ్ళు, బండులు, డ్రస్సులు, టాయ్స్, అంటే వారికి కావాల్సిన చిన్న మంచం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటారు. ఈ బిడ్డ కొరకు ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బులు వేసి పెడతారు. ఎన్నెన్నో ఆ పిల్లల పేర్లలో స్థలాలు కొని పెట్టుకుంటారు. ఎన్ని తలంపులు ఒక తండ్రి తన బిడ్డల కొరకు కలిగి ఉన్నా అవన్నీ ఎంత పట్టుకుంటాయి చెప్పండి? ఎంత పట్టుకుంటాయండి? ఒక సామాన్యమైన తండ్రే తన బిడ్డల కొరకు అలా ఆలోచిస్తే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నిన్ను చూచిన ప్రభువు నీ కొరకు గొప్ప తలంపులు కలిగి లేడా? దావీదు కనుగొన్నాడు, నా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటే ఒక రాజు ఇంటిలో నుంచి రావాలి. నా ఇష్టానుసారుడిగా ఈ వ్యక్తిని ఉండాలి, నేను ఆజ్ఞాపించిన పనులన్నీ చేసేవాడిగా ఈ వ్యక్తి ఉండాలి అని దేవుడు కోరి దావీదుని లోకంలోనికి రప్పించాడు. అలాగే నీ విషయంలో, అలాగే నా విషయంలో, అలాగే మన బిడ్డల విషయంలో దేవునికి తలంపులు ఉన్నాయి. దేశానికి కావలసింది దేవుని బిడ్డలు. ఆనాడు దేవుడు కోరుకున్న యోసేపుని ప్రధానమంత్రిగా చేశాడు, దానియేలుని ముఖ్యస్థానంగా ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ రోజు నెహమ్యాని ఒక సామాన్య ఉద్యోగస్తుడైనప్పటికీ తన సాక్షిగా రాజమందిరంలో పెట్టాడు. ఈ రోజున ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి పరిధిలో దేవుడు నిన్ను నీ ఉన్న స్థానంలో ఆయన కొరకు ఒక సాక్షిగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. మొరీవిని అనే జాతి వారి దగ్గరికి వేరే జాతి వారిని రానివ్వరు. వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఆ మొరేనియన్ బానిసల మధ్యకు వెళ్ళి యేసు ప్రభు సేవ చేయాలంటే ఎవరిని చేయనివ్వటం లేదు. కాబట్టి కొంతమంది మిషనరీలు వెళ్ళి ఏం చేశారో తెలుసా? వాళ్ళు బానిసలుగా అమ్మబడుకొని వాళ్ళు కూడా బానిసలు అయిపోయి బానిసలతో కలిసి బానిసల మధ్యలో సేవ చేసి వారిని రక్షణలోనికి నడిపించారు. ఈ రోజున దేవునికి ఒక గొప్ప ప్రణాళిక నీ పట్ల ఉంది. దేవునికి ఒక గొప్ప తలంపు ఈ నూతన సంవత్సరంలో మన పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఒక సంఘముగా, ఒక కుటుంబముగా, ఒక వ్యక్తిగా దేవుడి ఉద్దేశాలు భూమికి ఆకాశం ఎంత ఎత్తుందో అంత ఎత్తైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. కాబట్టి మనుషాచలను విడిచిపెట్టి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ఇక మీదట మనుషాచలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇకనేమియూ లేక ఉండుమో. ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకో. క్రైస్తవ భక్తి యొక్క సారం వన్ వర్డ్లో చెప్పాలంటే యేసుప్రభు చూపించింది, నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. నీకు ఇష్టమైంది ఏంటి? ఆ టీవీ తీసి పక్కన పెట్టు, ఆ సెల్ ఫోన్ తీసి పడే. నువ్వు ఏమన్నా చెప్పు ప్రభా, కానీ ఇది మాత్రం లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా ఈ రోజున మనుషుడు దేనికో దానికి బానిస అయిపోతున్నాడు. నా చిత్తం కాదు నీ చిత్తమే అంటావు సులభమేనండి, కానీ నిజంగా నీవు ప్రేమించేది వదిలిపెట్టగలిగితే నీవు ధన్యుడు అవుతావు. హెస్కేల్తో అన్నాడు, హెస్కేల్, నువ్వు ప్రేమిస్తున్న నీ భార్య చచ్చిపోద్ది, పో, నువ్వు ఏడవకూడదు. ఏంటి భార్య చచ్చిపోతే ఏడవకూడదా? ఏంటి ప్రభా, నీ సేవ చేస్తుంటే అంతే. నా బాధ నీకు అర్థం అవ్వాలంటే నువ్వు బాధపడాలి. నా బాధ నువ్వు తెలుసుకోవాలంటే, నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోవాలంటే, హోషేయ నువ్వు వెళ్ళి ఒక వేశ్యను పెళ్లి చేసుకో, ఆమె దగ్గర నుంచి వెళ్ళిపోద్ది, బతిమిలాడు బలి తెచ్చుకో. ఏంటి నాయన నువ్వు చెప్పేది? అవును, నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోవాలంటే, నా సహనం నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు ఇది చెయ్యి.
అప్పుడు ఆ బాధతో ఆ అనుభవంతో నా ప్రేమను జనులకు ప్రకటించు, నా ప్రేమను జనులకు చెప్పు. ఒట్టొట్టి ప్రసంగాలు చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. పెదవుల్లో నుంచే వస్తుంది ఆ ప్రసంగం, గుండెల్లో నుంచి రాదు, బుర్రలో నుంచి రాదు, కనీసం మనసులో నుంచి రాదు, కనీసం బుర్రలో నుంచి కూడా రాదు, పెదాల దగ్గరే. అందుకే ఏం చెప్పావంటే ఏం చెప్పా నాకే తెలియదు అంటారు తర్వాత. ఏంటంటే కానీ యేసయ్య మాట గుండెల్లో నుంచి రావాలి. గుండెల్లో నుంచి వస్తేనే గుండెలు తాకుద్ది. ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉండొచ్చేమో, కానీ హృదయాలు కదిలించగలిగిన వర్తమానాలు అందించగలిగిన వారు, అనుభవంతోనే చెప్పగలిగిన వారు కొద్దిమందే ఉన్నారండి. ఇక మీదట నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనేమో. నువ్వు ఏది చెప్పినా అది నాకెంత కష్టమైనా, అది నాకెంత ఇష్టమైందైనా నీ కొరకు వదలటానికి నేను సిద్ధం అని చెప్పగలిగిన రోజున నువ్వు నష్టపోవు, నువ్వు విడిచిపెట్టబడవు. నువ్వు లోకంలో నీ ప్రయాస వలన సంపాదించుకున్న దానికంటే 100 ప్రతిఫలాన్ని ఇహమందు పరమందు పొందుతావు. ఈరోజు నుండి నా చిత్తము కాదు నీ చిత్తమే. యేసు ప్రభుకి ఏది ఇష్టం? పాపం అంటే ఇష్టం లేదు ఆయనకి. పాపాన్ని ఇష్టపడేవాడు, నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు. మహాకాశాల్లో కూర్చొని పరిశుద్ధ స్థలాల్లో నివసించే ఆయన భూలోకానికి రావాలంటే ఆయనకి ఇష్టం లేదు. ఎవరికైనా నిందలు పడాలంటే, ముఖం మీద ఉమ్మేయించుకోవాలంటే, తిట్టించుకోవాలంటే, కొట్టించుకోవాలంటే, తరమబడాలంటే, నిందించబడాలంటే, అవమానించబడాలంటే ఇష్టమా? ఎవరికీ లేదు. కానీ యేసు ప్రభు, నీ కొరకు నేను అవమానం పొందుతానయ్యా తండ్రి, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, ఈ నరజాతిని రక్షించిన కొరకు వారి అవమానాన్ని, వారి నిందను, వారి పాపాన్ని, వారి శాపాన్ని, ఈ గిన్నెలో ఉన్న ఈ విషాన్ని, ఈ చేదును నేను తీసుకుంటాను. నీ చిత్తమైతే, నీ చిత్తమే అని ఆయన చిత్తం చేశాడు. తండ్రి పని తుదముట్టించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చానన్నాడు. ఎందుకు వచ్చావు నువ్వు ఈ లోకంలో? ఎందుకు పెట్టావు నీ లోకంలో? ఇన్ని సంవత్సరాలు బ్రతికావు, మరో కొత్త సంవత్సరం ఇచ్చాడు దేవుడు. ఎందుకు జీవించబోతున్నావు? పౌలు అన్నాడు, నేను ఎందు నిమిత్తమై క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకోవడానికి పరిగెడుతున్నాను. నువ్వెందుకు పుట్టావు? దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి గొప్ప తలంపులు ఉన్నాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయి, దేవుని సంకల్పం ఉంది. ఒక కొత్త సంవత్సరం ప్రభు ఇచ్చాడు మనకి. ఎందుకు ఇచ్చాడు? మళ్ళీ మనుషాశలు నెరవేర్చుకోవడానిక? మళ్ళీ పోకిరి చేష్టల్లో ఉండడానిక? మళ్ళీ పాపపు ఊబిలో కొట్టుబిట్టలాడటానిక? పాపం వల్ల వచ్చిన శాపాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, అనారోగ్యాల్లో పడి మూలగడానికా? కాదు. నిజంగా నీ జీవితం హ్యాపీ న్యూ ఇయర్గా ఉండాలంటే, సంతోషకరమైన, వర్ధిల్లే, దీవించబడిన సంవత్సరంగా ఉండాలంటే మనం నేర్చుకోవాల్సింది మనుషాశలు వదిలిపెట్టి దేవుని ఇష్టానుసారంగా జీవిద్దాం. నా చిత్తము కాదు నీ చిత్తమే నా పట్ల జరిగించు అని ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇక చాలు నాయన, గత కాలములో మేము జీవించిన జీవితాలు ఇక చాలు. ఆ కన్నీరు, ఆ దుఃఖము, ఆ స్వార్థము, ఆ అసూయ, ఆ ద్వేషము, ఆ కోపము, ఆ అపవిత్రత, ఆ అన్యాయ జీవితాలు మాకు చాలయ్యా. ఆ అలవాట్లు, ఆ తలంపులు, ఆ క్రియలు ఇక చాలు నాయనా. క్రీస్తు యేసును కలిగిన మనస్సును మాకు దయచేయి. పరిశుద్ధ జీవితాలను మాకు దయచేయి. ఏవేవి లాభకరములో అవి నష్టముగా ఎంచుకొని, పెంటగా ఎంచుకొని యేసు వైపు పరిగెత్తే కృపలను ఈ నూతన సంవత్సరంలో మా ఒక్కొక్కరికి నీ దయచేయము. ఈ ఆలయంలో ఉన్న ప్రతి విశ్వాసి తమ తలాంతులను, తమ సమయాన్ని నీ కొరకు వెచ్చించినట్లు, నీ సాక్షులుగా బ్రతుకున్నట్లు, యేసుకు ప్రథమ స్థానం ఇచ్చి దేవుని చిత్తములో వర్ధిల్లుటకు సహాయము చేయము. నీ నీతిని వెతకడానికి, నీ సాక్షులుగా బ్రతకడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.